వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ జాగృతి శ్రేణులు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు. మోడీ మొప్పు కోసం యోగాంధ్రలో ఉద్యోగస్తులు మహిళలు విలవిల. పాకాల ఎకో టూరిజం అభివృద్ధి చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జర్నలిస్టులకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు కోరారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ కార్యాలయంలో జర్నలిస్టులను ఉచిత వైద్య శిబిరాన్ని సంబంధించిన కరపత్రాలను సీనియర్ జర్నలిస్ట్ మీసాల రామస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఇన్ఛార్జి డిఆర్ఓ వెంకటేశ్వర్లు మాట్లాడారు. అందరు వాయిస్ వాయిస్ చెప్పండి. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ నందు అమిలియా హాస్పిటల్ యాజమాన్యం వారు జర్నలిస్టులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు, ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులకు అందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టరేట్లో ఉద్యోగస్తులందరూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సద్వినియోగం చేసుకొని ఆయుస్సు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాము. నా పేరు కేపాలరామ్, న్యాయవాది, ప్రజాపరిరక్షణ సంస్థ అధ్యక్షుడు. అమిలియా హాస్పిటల్ తరఫున జర్నలిస్టులకు, వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. కావున ప్రతి ఒక్కరూ అందరూ సద్వినియోగం చేసుకొని దీంట్లో టెస్టులను అన్ని చేయించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను, తెలియజేస్తున్నాను. జర్నలిస్టులకు కదా, జర్నలిస్టుల జర్నలిస్టు చేసినట్టుంది. జర్నలిస్టులకు కదా, జర్నలిస్టులకు ఉచిత వైద్యం కదా, జర్నలిస్టులో ఉచిత వైద్యం కదా, జర్నలిస్టులో ఉచిత వైద్య శిబిరం, జర్నలిస్టుల జర్నలిస్టుల కొరకు క్యాన్సర్, క్యాటైటిస్, కంటి వైద్య శిబిరమా ప్రశ్న ఎక్కడ ఉంది? ఇతరులు కూడా ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగస్తులు అంటే మనం డిఆర్ఓ చాలా ఎప్పుడైతే 3వ ప్రోగ్రామ్స్ అని ఇచ్చేదానికి అప్పుడు మేడం గారు మన స్టాఫ్ అందరినీ తీసుకుని వచ్చారు. మేడం గారికి వచ్చి పాల్గొన్నాము. రంగారెడ్డి జిల్లా చెవర్ల మండలం ఈర్లపల్లి గ్రామ శివార్లో త్రిపుర రిసార్ట్లో రాత్రి జరిగిన గాయని మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గంజాయి వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో 9 మందికి గంజాయి పాజిటివ్ తేలడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి 2 గంటల తర్వాత ఎస్ఓటి పోలీసులు ఈ వేడుకపై దాడులు నిర్వహించారు. ఈ పార్టీకి మంగ్లీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినిమా పరిశ్రమలకు చెందిన దాదాపు 50 మంది హాజరైనట్లు సమాచారం. పోలీసులు 48 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి వాడినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు వారిపై ఎన్డీపీఎస్ చట్టంతో పాటు సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో విదేశీ మద్యం కూడా పట్టుబడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్గనైజర్ ఎవరండి? ఆర్గనైజర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న భారత అధినేత శ్రీ కేసీఆర్ మద్దతుగా హైదరాబాద్లోని బుర్గల రామకృష్ణ భవన్ వద్ద భారత పార్టీ ప్రతినిధులతో భారత జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రశ్న సార్, ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ కనీసం శంకుస్థాపన గానీ ఒక ఇటుక పెట్టి కట్టే దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూసేదేముంది, ఇటు కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి ఏముంది? రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు కొమ్మినేని అమరావతి స్వేచ్ఛల రాజధాని అనడం అయితే భారతిరెడ్డి ఇల్లు తాడేపల్లిలో ఉంది. దీనికి ఏమి జవాబు చెప్తారు? కావున సాక్షి పేపర్, సాక్షి ఛానల్ భారతిరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రజలందరూ రాజధాని అనుచిత వ్యాఖ్యలు చేసినా చదవద్దు, చూడొద్దు అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి. ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నాను, మీ ఛానలు, మీ యొక్క సాక్షి పేపరు దేనికి ఉంది? ఇది ప్రజల సొమ్ము. అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది, ఇంకా జీతాలు ఇస్తుంది. అయినా మీరు ఇప్పుడు తప్పుడు వార్తలు తప్పులు రాయడం అనేది చాలా దురదృష్టకరం. దుర్మార్గులురా మీరు. ఇవాళ అడుగుతున్నా, మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్దీ భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేశ్యలతో పోలుస్తారా? దుర్మార్గం నా కొడుకల్లారా. అసలు మనుషులరా మీరు పశువులు. అసలు మీరు ఇవాళ అడుగుతున్నా, అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో, తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి భారతిరెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంస్థానం చేస్తున్నారా? గాడి కొడుకల్లారా. ఇవాళ అటువంటి వాళ్ళను ఇవాళ అందరినీ వేసులుగా పోలుస్తారేమరా? ఎక్కడరా మీరు? మనుషులారా, పశువులారా మీరు? అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. 5 కోట్ల ఆంధ్ర ప్రజానికం తెలియజేస్తున్నారు. సాక్షి పేపరు, సాక్షి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి. నేను అడుగుతున్న ఒకటే మాట, ఇవాళ మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకులు ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద వేసలతో అంటారే వీళ్ళు. ఈ గాడి కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి. నేను అడుగుతున్నా, వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలని ఉంది. కానీ మా నాయకుడు, మా యొక్క ఆరాధ్య దైవం, మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ గారు మా నోర్లు కట్టేస్తున్నారు. ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు, అది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి మా నాయకులు ఎవరిని నోరు ఇప్పలేకుండా మా నోర్లు కట్టేస్తున్నారు. కానీ మా తరం కావడం లేదు. మేము తట్టుకోలేము. చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము. అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు, రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇలా వేస్తులతో పోల్చారు. చెత్త నా కొడకల్లారా. నేను అడుగుతున్నా. అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, ఈ కృష్ణంరాజు గారిని బజార్లో రాళ్లతో కొట్టి నా కొడుకులను ఉరి తీయాలని కూడా నేను తెలియదు. ఉరి తీయాలి గాడిద కొడుకు. అది తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు. దేవుడు రావాళ్ళు. రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు? మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా 30,000 కాదు 35,000 పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని పెట్టాలని చెప్పేసి కూత కూర్చున్న మీ యొక్క దరిద్రురా, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి రా. ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన 5 ఏళ్లలో 3 రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదరా. వాళ్ళు ఈరోజు 5 ఏళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు
కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉల్లూటు ఊడుతూ ఉంటే, స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నా కొడకల్లారా మీరు మీ సాక్షి పేపరు, సాక్షి ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తారా? ఒరే మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్త రాయరా. అందుకనే రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజానికి నేను చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా. ఈ దుర్మార్గం పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ ఛానళ్ళు కానీ చూడొద్దండి దయచేసి. ఇది మన అమరావతి రాజధాని, మన రాష్ట్ర అభివృద్ధికి చేటు. ఇదంతా సాక్షి ఛానల్, సాక్షి పేపర్ చేటు. ఇదంతా వీళ్ళకు మన రాజధాని ఇంప్లిమెంట్ అయ్యేది, ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది ఈ దుర్మార్గం నా కొడుకులకు ఇష్టం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు. అందుకని ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా. అందుకని అడుగుతున్నా, మరొకసారి అడుగుతున్నా, అరే కొమ్మినేని శ్రీనివాస్, అరే కృష్ణమరాజు, నువ్వు కూర్చిన కూతలకు చంపలేస్తున్న కొడకల్లార బడ్డి నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా. లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా. రాష్ట్రంలో వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందకుండా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నా కొడుకులు ఇద్దరిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైల్లో వేయించి వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు, వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు ఈ నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు. కాళేశ్వరంపై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులో అరెస్ట్ అయిన కొమ్మినేని గుంటూరు జిల్లా జైలుకి కొమ్మినేని తరలింపు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు సోమల పోలీస్ స్టేషన్కి అప్పగింత. 11/6/2025 ఉదయం 9:30 సోమల మండలం ఇరికిడిపెంట పంచాయతీకి ఇరికిడిపెంట చెరువు వద్ద పుంగనూరు ఏసీ బీజేపీ ఇన్ఛార్జి గన్న మన్మోహన్ అనువారు అక్రమంగా తరలిస్తున్న 4 లారీలను ఆపి సోమల పోలీస్ స్టేషన్ వారికి తెలియజేయగా సోమల పోలీస్ స్టేషన్ వారు సరిదరు 4 లారీలను సోమల టమోటా మార్కెట్ యార్డ్ నుంచి విచారిస్తున్నారు. ఏమే ఎందుకు తిన వాడికి ఎద్దులు బర్రెల కంటే మనకి అఫెన్స్ కాదంటారు.
ఒకసారి పట్ట ఓపెన్ చేయ పట్ట ఓపెన్ ఓపెన్ కేరళ ए पूरा ओपन कर पट्टा ओपन कर తడకనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్లూరు మండలం తడకనపల్లి గ్రామంలో 678.5 లక్షల రూపాయల వ్యయంతో నిర్వహించిన అంతర్గత సిసి రోడ్లను 141 లక్షల రూపాయల వ్యయంతో కర్నూలు అనుగొండ రోడ్డు నుంచి దొడ్డిపాడు వరకు నిర్మించిన తారు రోడ్డులను ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా. బుధవారం సత్తుపల్లి నియోజకవర్గం సత్తుపల్లి పట్టణం కొమ్మెపల్లి కాలనీలోని పరిశుభ్రత పనులను పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ మట్ట రాగమయ్యి. డాక్టర్ మట్ట దయానంద్ ఎమ్మెల్యే పర్యటన వివరాలు. సత్తుపల్లి పట్టణం సుమారు 15 రోజుల క్రితం కొమ్మెపల్లి కాలనీలోని డ్రైనేజీ సమస్యలు స్వయంగా పరిశీలించిన సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్ కలెక్టర్ మట్ట దయానంద్ సింగరేణి పీఓకి తెలియజేయగా వారు కొమ్మెపల్లి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీ పూడికతీత తీయడం పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్ట దంపతులు కొమ్మపల్లికి చెందిన ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలకు ఒక్కొక్కటి పరిష్కరించేందుకు కొమ్మపల్లి కాలనీలోని ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్కి డాక్టర్ మట్ట దయానంద్కి ధన్యవాదాలు తెలిపారు.
రాజంపేట అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం ఎస్టీ కాలనీకి చెందిన మున్నయ్య అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం విద్యుత్ ఘాతానికి గురై కుడి చేయి కాలివేలు తొలగించడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలర్ అన్నమయ్య జిల్లా మహిళా విభాగం వైస్ చైర్మన్ సిఎస్ సౌభాగ్య వెంటనే స్పందించి జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు మున్నయ్య కుటుంబానికి అండగా నిలిచి వారి జీవనానికి కావాల్సిన సామగ్రిని అందజేశారు. కల్లూరు మండలం తడకనపల్లి గ్రామ శివారులో ఏరువాక పౌర్ణమి దినోత్సవ సందర్భంగా జగన్నాథం అనే రైతు పొలంలో ఉల్లి విత్తనం వేస్తున్న సందర్భంగా అరకపట్టి పొలం దున్నుతున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా. ప్రమాదవశాత్తు కాలు జారిపడి సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించిన కేసీఆర్. అమరావతి మహిళలపై సజ్జల వాక్యాలు ఖండిస్తున్నాం. చేసిన తప్పులు క్షమాపణలు చెప్పడానికి ఇబ్బంది ఏంటి? మహిళలు నా అక్క చెల్లెళ్ళు అని అంటారు జగన్, కానీ సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదు. ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారు? చేసిన తప్పులే వైసీపీ నేతలు మళ్ళీ చేస్తున్నారు అని వైఎస్ షర్మిల అన్నారు. ఏ మహిళలైతే కడుపు మంటకి గురై వేసేల రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జల గారు చేసిన వ్యాఖ్యలు, వారు పిశాచులని రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారని, ఇంకా
చాలా నీచంగా సంకర జాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది. వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో నామోషీ లేదు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊతపదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. మీ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.